Hello everyone, welcome to our channel Flavors of Us. సీ ఫుడ్లో రెగ్యులర్గా చేసుకునే ఫిష్ ప్రాన్స్ కాకుండా క్రాబ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నార్మల్గా క్రాబ్స్ తక్కువ మంది తింటారు, కానీ ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. కంపల్సరీ మంత్కి ఒక్కసారైనా తినాలి అనుకుంటారు. ఎర్లీ మార్నింగ్ ఫిష్ మార్కెట్కి వెళ్తే మంచి క్రాబ్స్ దొరుకుతాయి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ క్రాబ్స్ తీసుకోండి. మంచి ఫ్లెష్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటాయి. సో వాటిని మంచిగా అక్కడే కట్ చేయించుకొని తీసుకొచ్చేసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి ఒక 4-5 టైమ్స్ అన్నా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఎగ్స్ తీసేయడం మ్యాండేటరీ ఏం కాదు. మేము క్రాబ్స్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ అనేవి రిమూవ్ చేస్తున్నాము. అదే కర్రీకి అయితే ఎగ్స్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వన్స్ క్లీన్ చేశాక మళ్ళీ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని తరోగా మిక్స్ చేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు చేతులు పెట్టకండి, ఎందుకంటే వాటి షెల్స్ చాలా షార్ప్గా ఉంటుంది, హ్యాండ్స్కి కట్ అవుతుంది కాబట్టి. సో బౌల్తోనే వాష్ చేసుకోండి. ముందుగా ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత క్రాబ్స్ వేసుకొని ఒక హాఫ్ బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. సో చక్కగా బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ క్రాబ్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం క్రాబ్స్కి మసాలా వేసి కలిపి పెట్టి ఉంచుదాం. సరిపడా ఉప్పు వేసుకొని పసుపు వేసుకుందాం. జీరా పౌడర్, ధనియాల పొడి, కారము, కొంచెం గరం మసాలా వేసుకొని చేతులు పెట్టకుండా బౌల్తోనే మిక్స్ చేయండి, ఎందుకంటే మళ్ళీ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో చేతులు పెట్టకుండా బౌల్తోనే కలుపుకోండి. చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయాయో. కొంచెం ఆనియన్ వేగాక కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. కొంచెం ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న క్రాబ్స్ని వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము కుక్ చేసి అప్లోడ్ చేస్తాము. ఇలా మరెన్నో రెసిపీస్ మీ దాకా చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది కుక్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎంత చక్కగా వేగాయో చూసారా. సో ఇది వరకే మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇది వేగడానికి ఎక్కువ సమయం పట్టదు. సో అందుకని కొంచెం పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా చేసేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్ అంతా మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది అండ్
ముక్కలకంతా ఆనియన్ పేస్ట్ అంతా పట్టింది కాబట్టి ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇలా క్రాబ్స్ ఫ్రై ఇంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అడిగావు కదా యమ్మీ యమ్మీ క్రాబ్స్. థ్యాంక్ యూ. చేసా చూడు నీకోసం. థ్యాంక్ యూ. శ్రీలంక స్టైల్ కన్నా ఇంకా అదరగొట్టేసావు.